సమగ్ర శిక్షలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 25,000 మంది రోడ్డున పడి ఈ నెల డిసెంబర్ 20వ తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉన్నాం. గత 2 రోజుల క్రితం విజయవాడలోని ఎస్పీడీ కార్యాలయాన్ని వేల మంది ఉద్యోగులతో ముట్టడించిన తర్వాత ఎస్పీడీ గారికి వణుకు పుట్టి ఈ ఉద్యోగులంతా ఏకమైపోయారు. వీళ్ళని ఎలాగైనా చిన్నాభిన్నం చేయాలని చెప్పేసి నిన్న వెబ్ కాన్ఫరెన్స్లు పీఓలకి డిఓ గారితో వెబ్ కాన్ఫరెన్స్లు పెట్టి వీళ్ళందరికీ వెంటనే సమ్మె నోటీసులు ఇప్పించారు. సమ్మె నోటీసులు మేము ఎన్నోసార్లు మా సమస్యల పట్ల మీ దగ్గరికి వస్తే ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి పోవాలని చెప్పి సంవత్సరాల తరబడి నెలల తరబడి కాలయాపన చేసినటువంటి మీరు ఈరోజు మాకు షోకాజ్ నోటీసులు మాత్రం క్షణాల మీద ఎలా ఇవ్వగలిగారు? ఈ తొందర మా సమస్యల పట్ల పరిష్కార మార్గం చూపేటట్టు చూపించవచ్చు కదా. దీంట్లో చూపించే తొందర మా సమస్యల పరిష్కార మార్గం చూపించండి. మేము మీ దగ్గరే పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అధికారులు కూడా మేము హితవు పలుకుతూ ఉన్నాం. మేము మీ దగ్గర పనిచేస్తూ ఉన్నాం. మీరు మా హక్కులను కాలరాయొద్దు. మా న్యాయమైనటువంటి సమస్యలను డిమాండ్లను మేము ఇప్పుడు 4.5 సంవత్సరం నుంచి మీ దగ్గరికి ఎన్నోసార్లు మేము తీసుకొచ్చి అలసిపోయి ఈరోజు సమ్మెబాట పట్టాం. గతంలో మీరు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు పాదయాత్రలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తాము, మీకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని. మేము అదే అడుగుతున్నాం. ఈ సమగ్ర శిక్షను విద్యాశాఖలో విలీనం చేయండి, మా ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయండి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఇవన్నీ మీరు చెప్పినటువంటి మాత్రమే మేము అడుగుతున్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా మా సొంత కోరికలు అయితే మేము ఏం కోరడం లేదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి మా న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోతే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ ఐక్యమై మీకు తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం.